ఈవేళ మా ఇంట్లో టమాటా బాత్ అయితే మాత్రం చేస్తున్నానండి. కొంచెం బాగా పండిపోయిన టమాటాలైతే మాత్రం చాలా బావుంటాయి. మనం ఏంటంటే టమాటాలు చిన్ని చిన్ని ముక్కలుగా చేసుకున్నా పర్వాలేదు. లేదంటే టమాటాలని మూడిటిని కూడా గ్రేవీలో మిక్సీ ఆడేసినా కూడా చాలా బావుంటుంది. ఈ టమాటా బాత్‌కైతే మాత్రం. మిరపకాయలైతే మాత్రం చూసుకొని వేసుకోండి. ఎవరు కారం తగ్గట్టుగాను. ఇవే చాలా కారంగా ఉన్నాయి. దొండకాయల్లో ఉన్నాయి చూస్తే మాత్రం. ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, ఒక చిన్ని అల్లం వేశాను. అల్లం పేస్ట్ ఉంటే పర్వాలేదు. లేదంటే చిన్న అల్లం అయితే మాత్రం సరిపోతుంది. కొంచెం పోపైతే వేసుకుంటాం కదా! నేనైతే జీడిపప్పు కానీ, వేరుశనగుళ్ళు కానీ వెయ్యను. ఇందులో ఈ విధంగా ఇవన్నీ వేసేసరికి సూపర్ ఉంటుంది. నెక్స్ట్ కొంచెం నూకైతే మాత్రం వేయించుకుందాం. చాలా బావుంటుంది వేయించుకుంటే. కరివేపాకు లేనిదే టేస్ట్ ఉండదు కదండీ! అన్నిటికన్నా ముందర మనం కరివేపాకే ఉండాలి రెడీగా. ఉప్మా చేసేటప్పుడైనా, కర్రీస్ వండేటప్పుడైనా సరే కరివేపాకు, కొత్తిమీర లేనిదే టేస్ట్ అని రాదు. ఫ్లేవరు అది వేరే ఉంటుందంతే. ఇంతకీ ఇన్నిట్లో మీకు లేనిదేంటి? ఉల్లిపాయలండి. ఇవన్నీ రెడీ చేసుకున్నాను కానీ ఉల్లిపాయలు మాత్రం మర్చిపోయాను. ఒక్కొక్కసారి ఉల్లిపాయ వేయకపోయినా కూడా పర్వాలేదు. మిగతా ఐటమ్స్ అన్నీ వేసేసుకున్నా కూడా ఉప్మా చాలా బాగుంటుంది. ఈ టమాటా పరితే మాత్రం నేను ఒక్కొక్కసారి పూజలప్పుడు మనం ఉల్లిపాయ తినని రోజును కూడా నేను ఇవన్నీ వేసి వండేస్తాను. సూపర్ ఉంటుంది. టోటల్గా నోకైతే మాత్రం మనం ఒక గ్లాస్ తీసుకుంటే 4 గ్లాసులు నీళ్ళైతే మాత్రం పోసేయచ్చండి. అయితే మొత్తం ఇవన్నీ తరిగేసుకున్న తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇన్ని రకాలు వేస్తే కానీ ఉప్మా టేస్ట్ అయితే కదా రాదు కదండి. అందుకని టమాటాలు మాత్రం ఎప్పుడు పండిపోయి ఉన్న టమాటాలు మాత్రం చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. దీన్ని టమాటా పత్తి ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మాత్రం నేను తినేస్తున్నాను. వేడివేడిగా తింటే ఇంకా ఇంకా బాగుంటుంది. అందులోనూ రైతా నలుచుకు తింటే మాత్రం ఇంకా బాగుంటుందండి. నేను రైతా అయితే మాత్రం చట్నీ లేకపోయినా సరే ఇలా పెరుగు, ఉల్లి చట్నీ లాంటివి చేసుకొని తింటాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. నా వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.